గంగవరం పోర్టు అదానీ పోర్టు ఎలా అయిందో ఆ స్టోరీ మీకు తెలియాలి. ఈ లెటర్ చూడండి. ఇది 1997 అక్టోబర్ 20వ తేదీన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర స్టీల్ మినిస్ట్రీకి రాసిన లెటర్ ఇది. గంగవరంలో మైనర్ పోర్టు కట్టడానికి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ భూముల్ని కేటాయించండి అని చెప్పి ఇందులో రాశారు. స్టీల్ ఫ్యాక్టరీ పక్కనే పోర్టు ఉంటే స్టీల్ ఫ్యాక్టరీ కావాల్సిన రా మెటీరియల్ సప్లై అంతా కూడా తేలిక అవుతుంది కాబట్టి కొన్ని కండిషన్స్ తో ఈ భూమిని కేటాయించారు. అలా ఏపీ ప్రభుత్వం మొత్తం 1800 ఎకరాల భూమిని ఈ పోర్టు కోసం ఇచ్చింది. గంగవరం పోర్టు మంచి లాభాల్లోకి వచ్చింది. ఏ స్థాయిలో అంటే 2016-17లోనే ఏపీ ప్రభుత్వానికి 10.4% వాటా కింద 83 కోట్ల రూపాయలు డివిడెండ్ గా వచ్చింది. అలా 100 కోట్ల రూపాయల లాభము గంగవరం పోర్టు నుంచి ఉండేది. అలాంటి పోర్టుకు ఇప్పుడు అదానీ ఎలా యజమాని అయ్యాడు? కోవిడ్ టైంలోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీ జగన్మోహన్ రెడ్డి ఇంటికెళ్లి కలిశారు. అలా కలిసిన కొన్ని రోజుల్లోనే ఏపీలో కేబినెట్ మీటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంగవరం పోర్టును ఏ కారణము చెప్పకుండా అదానీకి అమ్మాలి అనే నిర్ణయం తీసుకుంది. నయానో భయానో టీవీఎస్ రాజు అండ్ వార్బర్గ్ పిన్కస్ వాటాల్ని అప్పటికే కొనేసిన అదానీ తర్వాత ప్రభుత్వం వాటాను కేవలం 645 కోట్లకు అతి తక్కువ ధరకే కొన్నాడు. అంటే 1800 ఎకరాల భూమి విలువ లాభాల్లో ఉన్న పోర్టులో వాటాను కేవలం 645 కోట్లకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీకి ఇచ్చేసింది. 25,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి భూమిని 600 కోట్ల రూపాయలు అప్పచెప్పారు అదానికి. అక్కడ దోపిడీ జరిగింది. గంగవరం పోర్టు కోసము ఏపీ ప్రభుత్వం ఇచ్చిన 1800 ఎకరాల భూమిని పోర్టు కోసం మాత్రమే ఉపయోగించాలి. కానీ అదే భూమిలో పెదగంట్యాడి దగ్గర ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకొని వస్తున్నారు. అప్పుడు పోర్టుకు భూమి ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడే. అప్పుడు మేము మీకు భూమి ఇచ్చింది పోర్టు కోసం కదా, మరి మీరు సిమెంట్ ఫ్యాక్టరీకి ఆ భూమిని ఎట్లా ఉపయోగిస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కనీసం ప్రశ్నించగలుగుతారా? ఏపీ ప్రభుత్వం అదానీకి ఎదురెళ్ళట్లేదు కానీ స్థానికులు మాత్రం ఎదురెళ్తున్నారు. విపరీతమైన కాలుష్యాన్ని క్రియేట్ చేసే సిమెంట్ ఫ్యాక్టరీ వద్దే వద్దు అని చెప్పి అక్కడంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఆల్రెడీ బీహార్ లో అక్కడ మాకు వద్దు అని తరివేస్తే వైజాగ్ ఖాళీగా ఉందని ఇక్కడికి తీసుకొచ్చారేమో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదో అంబుజా సిమెంట్ అని చెప్పి 200 ఉద్యోగాలు అంటున్నారు. వాళ్ళు ఇచ్చే 100 పోస్టుల కోసం 10 లక్షల మంది ఆరోగ్యాన్ని బలిపెట్టడం అది మంచి పద్ధతి కాదు. ఇది కానీ నిర్మాణం జరిగితే ఇంకా ఎక్కువ కాలుష్యం వస్తుంది. పాలకులు వ్యాపారవేత్తల క్లోజ్ రిలేషన్షిప్స్ దేశాన్నైనా అమ్మేలాగా చేస్తాయి. సో భవిష్యత్తులో ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని విస్తరించాలి అన్నా కూడా మళ్ళీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ భూమి మాత్రమే అదానికి కావాలి.